హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? వెల్కమ్ టు మల్లీశ్వరి తెలుగు వ్లాగ్స్. ఇది మన కొత్త ఛానల్ అండి. ఏంటంటే ఈ మన పాత ఛానల్ వేసిపోయింది. అది ఏదో మిస్టేక్ జరిగింది. ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. మళ్ళీ నేను స్టార్ట్ చేశాను, కొత్త ఛానల్ పెట్టి పేరు కూడా మార్చాను. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ నాకైతే లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మన వీడియోకి వచ్చేసి ఏమిటంటే ఈరోజు బోటి ఇది గోంగూర కర్రీ అండి, సంగటి, దాంతోపాటు చికెను ములక్కాడ కర్రీ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్తో నేను చేశాను. నేను చేసింది మాత్రం ఒక్క ఐటమే. 2 ఐటెంలు మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చేసి పంపించింది అనమాట. ఆమె ఇట్లా ఏదన్నా స్పెషల్గా వండుకుంటే ఖచ్చితంగా మాకు మా బాబా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందుబాటులో ఉంటే ఆమె ఖచ్చితంగా మాకు పంపిస్తుంది అనమాట. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ రీతక్క, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అనమాట. ప్లస్ ఇదేంటంటే మునక్కాడ ఇది చికెన్ కర్రీ నేను చేశాను ఇంట్లో. నేను రెగ్యులర్గా చేయను. ఈరోజు కర్రీ చేస్తే రేపు చేయను అనమాట, ఎల్లుండి అట్లా రోజు మార్చి రోజు నేను కారం కూరలు అనేది నేను చేసుకుంటాను అనమాట. కానీ గోంగూర నిజంగా చెప్పాలంటే బోటి అండి అదిరిపోయిందనమాట. సంగటి కాంబినేషను మీకు అందరికీ తెలిసిందే. సంగటి బోటీలకు కానీ, చికెన్లకు కానీ, మటన్లకు కానీ, చేపలకు కానీ బెస్ట్ కాంబినేషన్. బెస్ట్ కాంబినేషను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేసి తినండి. చాలామందికి తెలుసు, కొంతమంది తెలంగాణ సైడు మినిమం సంగటి చాలా వరకు తినరండి. వాళ్ళకి తెలియదు దీని కాంబినేషను, దీంట్లో ఉన్న మజా, దీంట్లో ఉన్న టేస్ట్. ఒక్కసారి అయితే తెలంగాణ ఉన్న వాళ్ళు ఇట్లా ట్రై చేసి మీరు తిని చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.